హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు ప్రీవియస్‌గా స్మార్ట్ వర్క్స్ ఐపీఓ గుర్తునుంటే సేమ్ సిమిలర్ బిజినెస్సే ఈ ఐపీఓ కూడా. అదొచ్చేసి 6% ప్రీమియంతో లిస్ట్ అయింది స్మార్ట్ వర్క్స్. అది యాక్చువల్‌గా లాస్ మేకింగ్ కంపెనీ బట్ స్టిల్ పాజిటివ్‌గా లిస్ట్ అయింది. ఐయామ్ గ్రేట్‌ఫుల్. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్‌తోనే ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ కూడా వచ్చిందండి. 2015లో ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ సేమ్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంటారు. యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ వర్క్ స్పేస్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేసేది ఇది యాక్చువల్‌గా గ్రోత్ ఉన్న సెగ్మెంట్ అండి. బట్ యాస్ ఆఫ్ నౌ ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ కూడా లాస్ మేకింగ్ కంపెనీనే. వీళ్ళ ఫినాన్షియల్స్ డిస్కస్ చేసుకునే ముందు వీళ్ళ బిజినెస్ ఏంటి? ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో కూడా మనం తెలుసుకుందాం. బిజినెస్ విషయానికొస్తే ఈ కార్పొరేట్ హబ్స్‌ని, ఆఫీస్ బ్రాంచెస్‌ని లీజ్‌కి ఇస్తుంటారు. అంటే క్లయింట్ నీడ్స్‌ని బట్టిని కూడా వీళ్ళు రెనోవేట్ కూడా చేసి ఏదైనా ఓల్డ్ ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటే ఈ ప్రాపర్టీ ఓనర్స్‌తో కలిసి వాటిని రెనోవేట్ చేసి టాప్ టైర్ అమెనిటీస్‌తో వీళ్ళు బిజినెస్ సొల్యూషన్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అదర్ కంపెనీస్‌కి. వీళ్ళు టాప్ కంపెనీస్‌కే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు 15 సిటీస్‌లో 105 సెంటర్స్‌ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. 41 న్యూ ప్రాపర్టీస్‌ని కూడా యాడ్ చేసుకున్నట్టు చెప్తున్నారు పాస్ట్ 2 ఇయర్స్‌లో. అంటే 5 న్యూ సిటీస్‌ని వీళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్‌ని. ఈ వర్క్ స్పేసెస్ సొల్యూషన్స్‌ను కూడా వీళ్ళు 3 డిఫరెంట్ కేటగరీస్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండిక్యూబ్ గ్రో అని చెప్పేసి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్‌కి ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబుల్ బుకింగ్స్ ఉండేలాగా లైక్ మీటింగ్ రూమ్స్ అవ్వచ్చు, విర్చువల్ ఆఫీసెస్ సర్వీసెస్ అవ్వచ్చు ఇలాగా. అంతేకాదు ఇండిక్యూబ్ బీ స్పోక్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కస్టమైజ్డ్ ఆఫీస్ డిజైన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్‌ని అన్నమాట. ఇండిక్యూబ్ 1 ఏంటంటే ఈ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా! లైక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఎంప్లాయీ సర్వీసెస్ అవ్వచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ఈ కేటగరీస్‌లో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫీస్ స్పేసెస్‌ని మోర్ ఎఫిషియంట్ వేలో ఉండేలాగా ఈ టెక్ ప్లాట్‌ఫార్మ్‌నయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు. ఎంఐ క్యూబ్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ యాప్ ఇక్కడ. ఇదేంటంటే ఎంప్లాయీస్‌ని ఈజీగా మీటింగ్ రూమ్స్ బుక్ చేసుకునేలాగా వాళ్ళు మీల్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ఈ ఆఫీస్ స్పేసెస్‌ని మోర్ ఎఫిషియంట్ వేలో యూజ్ చేసుకునేలాగా ఈ టెక్ ప్లాట్‌ఫార్మ్‌నయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్ స్పేసెస్ వీటిని రెనోవేట్ కూడా చేస్తున్నారు. 25% ఆఫ్ దేర్ స్పేసెస్‌ని రెనోవేట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మార్చ్ 31, 2025కి ఎకో ఫ్రెండ్లీ ఉండేలాగా. ఈ కంపెనీలో ఓవరాల్‌గా 625 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి. రెవెన్యూ చూసినట్లయితే వితిన్ 2 ఇయర్స్‌లోనే 83% గ్రోత్ అయితే కనపడింది. 600 క్రోర్స్ నుంచి 1100 క్రోర్స్ పైగా. అసెట్స్ కూడా సిగ్నిఫికెంట్‌గా ఇంక్రీజ్ అయితే వచ్చాయి. 2900 క్రోర్స్ నుంచి 4600 క్రోర్స్ పైగా. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే FY24 వరకు వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీనే. రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్‌లో వీళ్ళు పాజిటివ్‌గా టర్న్ అవుట్ అయ్యారు ప్రాఫిట్స్‌లోకి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి లాసెస్ గల రీజన్ అగ్రెసివ్ ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుతుంది బిజినెస్‌లో. లార్జ్ సెంట్రల్ హబ్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడంలో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దానికోసం ప్రీమియం ప్రాపర్టీస్ మీద లీజెస్‌కి తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఇంపాక్ట్ పడిద్ది. అందువల్ల వీళ్ళు లాసెస్‌ని అయితే చూసారు FY24 వరకు. అంతేకాదు FY ఫినాన్షియల్ ఇయర్ 2023కి ఆక్యుపెన్సీ రేట్ 83% నుంచి FY24కి చూసుకున్నట్లయితే డ్రాప్ అయితే కనపడుతుంది. అంటే స్మాల్ డ్రాపే. అది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తది. 83% నుంచి 80%కి డ్రాప్ అయింది ఆక్యుపెన్సీ రేట్ కూడా. అది కూడా ఒక స్మాల్ ఇంపాక్ట్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్ యాక్చువల్‌గా చాలా మంచి గ్రోత్ ఉన్న సెగ్మెంట్. యాస్ ఆఫ్ నౌ అయితే స్టిల్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఏవైతే ప్రాఫిట్స్ చూపించారో ఈ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ మంచిగా జరిగి వీళ్ళకున్న డెప్ట్ కూడా డౌన్ అయ్యి కరెక్ట్‌గా మేనేజ్ చేయగలిగితే మాత్రం చాలా బెటర్ గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో. సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ బిజినెస్‌లో స్మార్ట్ వర్క్స్ కూడా నేను చెప్పాను. అది కూడా లాస్ మేకింగ్ కంపెనీ. బట్ స్టిల్ పాజిటివ్‌గా లిస్ట్ అయింది. ఇది కూడా అలానే అవుతుందని నేను చెప్పను కానీ గ్రోత్ పరంగా ఈ సెగ్మెంట్ బాగుంటుందని చెప్తున్నాను ఇన్ నౌ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఏంటంటే వర్క్ స్పేస్ లీజింగ్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 89% రెవెన్యూ వస్తుంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ నుంచి 11% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి. జూలై 23న ఓపెన్ అయ్యి 25న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 225 to 237 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 63 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 700 క్రోర్స్ రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 650 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 50 క్రోర్స్‌లో
స్టేట్స్‌లో వస్తున్నారు. అందులో రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 14,931 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం వీళ్ళకంటే బెటర్‌గా ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ పరంగా కూడా మీరు చూసినట్లయితే ఇండిక్యూబ్ స్పేసెస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్‌లోనే వస్తున్నారు. కానీ ఓవరాల్‌గా వీళ్ళు FY24 వరకు లాస్ మేకింగ్ కంపెనీని. సో, కీప్ ఆన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారనేసి. కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి. వీళ్ళ బిజినెస్ గ్రోత్ కానీ అండ్ ఎక్స్‌పాన్షన్ కానీ స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. బెంగుళూరు, పూణే, చెన్నై ఈ 3 స్టేట్స్‌లో వీళ్ళకి 88% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ అంతేకాదు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఆక్యుపెన్సీ రేటు డ్రాప్ అయింది 83% నుంచి 80%. సో, ఇది కూడా ఒక ఇంపాక్ట్ పడిద్ది బిజినెస్‌కి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇలానే డ్రాప్ అయితే ఆక్యుపెన్సీ రేట్ ఆబ్వియస్‌లీ వీళ్ళ బిజినెస్ మీద, ఫైనాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగిద్ది. సో, కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. సో, యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 16% మెయింటైన్ అయితుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఇక్కడేంటంటే కంప్లీట్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ గ్రోత్ అండ్ వీళ్ళ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది కాబట్టి, నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని కంప్లీట్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు కూడా ఒక బెటర్ ప్రైస్ చూసుకొని ఎగ్జిట్ అవ్వాలా అండ్ మేనేజ్మెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో దాన్ని బట్టి హోల్డ్ చేయడం లేదా ఎగ్జిట్ చేయడం అయితే జరుగుతది. సో, కంప్లీట్‌గా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.